ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజుల వ్యవధిలోనే కంటి పాపల్లా పెరిగిన అన్నదమ్ములు ఇద్దరు కూడా మృత్యువాత పడ్డాం. అంతులేని విషాదం. ఒక పేద కుటుంబానికి కష్టం వస్తే పిల్లలిద్దరూ కూడా దూరమైతే తల్లిదండ్రులు అయోమయ పరిస్థితిలో ఉన్న కుటుంబాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సిన సమయం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరి కంట కూడా నీరు వస్తుంది. ఎందుకంటే చెట్టంత ఎదిగిన పిల్లలు మరికొన్ని రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది, ఇంటికి అండగా నిలుస్తారు, కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకుంటారన్న ఇద్దరు ఈడు జోడులో ఉన్న పిల్లలు రామలక్ష్మణులను కూడా పిలిచేవారు. ఏమంత బాండింగ్గా ఉండేవారు. అన్న అంటే తమ్ముడికి ప్రాణం, తమ్ముడు అంటే అన్నకి ప్రాణం. తన కష్టాన్ని అంటే మరికొన్ని రోజుల్లో నేను చనిపోతానేమో అని అన్నయ్య తమ్ముడికి కూడా చెప్పుకొని బాధపడ్డాడు. అంటే నీకు చెప్పుకుంటే నా కష్టం తీరుతుంది అనే ఉద్దేశంతో అన్నయ్య షేర్ చేసుకున్నప్పుడు కూడా తమ్ముడు ఏంటంటే నువ్వు లేని లోకంలో మరి నీకు ఉండలేను, నాకు అవసరం లేదు నీతోటే అన్నీ అంటూ తను కూడా తను చాలించాడు. సో ఈ విషాద ఘటన అయితే మాత్రం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం బోనంగి గ్రామంలో చోటు చేసుకుంది. సో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఆ పేరెంట్స్ ఇద్దరిని కూడా ఓదార్చడానికి ఒక్కొక్కరు కుటుంబ సభ్యులు వస్తున్నారు. సో ఎవరైతే ఇద్దరు కుమారులు చనిపోయారో వాళ్ళ యొక్క అమ్మమ్మ అనమాట. సో అమ్మమ్మ ఉన్నారు, మోహన్ కృష్ణ ప్రసాద్. ఇద్దరిని కూడా అమ్మమ్మ బాండింగ్ ఎలాగుంటుందో మనకి తెలుసు. ఆఫ్టర్ మదర్ డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లలకి లాలపోసి నీళ్ళు పోసిన దగ్గర నుండి సరదాగా ఆడుకోవడానికి వచ్చిన తర్వాత ₹1 ₹10 ఖర్చుకి ఇస్తుంటుంది కదా. అమ్మమ్మ బాండింగ్ మనందరం కూడా తెలిసిందే. కానీ ఆ అమ్మమ్మ పడుతున్న బాధ అంటే నేను ఇంకెవరిని పిలుస్తాను నా మనవళ్ళని, అప్పుడు చిన్నప్పుడు నా కొంగు పట్టుకొని అన్న నా మనవళ్ళు ఏరు అంటూ కూడా అమ్మమ్మ విలువిల్లాడుతున్న పరిస్థితి. అమ్మ మీరు అమ్మమ్మ అవుతారు కదమ్మా. సో ఇద్దరు మనవాళ్ళు కూడా ఇలా జరగడం, మనవాళ్ళు చాలా ప్రేమగా ఉండరు మేడం గారు. అతను చిన్నప్పుడు కాడి నుంచి మా ఇంట్లో ఎక్కువ పెరిగారు. ఆ పిల్లలిద్దరంటే నా ప్యాను. మా తమ్ముడికి ఇచ్చుకున్నాను, నా కూతురికి. చాలా కష్టాలు పడి పిల్లలకి ఇద్దరికి పెంచి బయటికి తీసుకొచ్చారు. చాలా చాలా ఇలాగ సడన్గా చనిపోగానే ఇద్దరు నేను ఎలా పిచ్చోలు అయిపోయారు ఇద్దరు. నాకు 4 ఆడపిల్లలు, నా కడుపులో లేకపోయినా నా పిల్లల కడుపులో మగ పిల్లలు పుట్టారని నేను చాలా సంతోషం పడ్డాను. నాకు 4 కూతుళ్ళు 8 మనవళ్ళు. దేవుడి దగ్గర కూడా 8 మనవళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని దేవుడి దగ్గర చెప్పుకుంటుంది అన్న బాధ. అలాంటి 6 ఉన్నారు, 2 మాయ అయిపోయారు. వారానికి 2 మాయ అయిపోయారు. అమ్మ పెద్ద మనవడు ఆరోగ్యం బాగాలేదు కదా మేడం గారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా అంటే మీ ఏజ్ ఆల్మోస్ట్ నాకు 4 years చిన్న ఉంటారు కానీ మా బాబాయ్ మా పిన్ని చాలా కష్టపడి పెంచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకరోజు తిండి లేకపోయినా పిల్లల కోసం ఆలోచించేవారు. మందులు వేసుకుంటారు మేడం. ఒకరోజు తిండి మానేసిన పస్తుండేనా పిల్లల కోసం మందులు కొనుక్కొని మందులు వేసుకుంటారు. డయాలసిస్ గొట్టాలు తెచ్చుకొని రెడీగా శుక్రవారం మంగళవారం ఉంచుకుంటారు. మంగళవారం 3000, శుక్రవారం 3000. కడుపులోని కూడు లేకపోయిన పస్తులుంటే మందులు తెచ్చి 2 పిల్లలు కాపాడుకున్నారు. ఆ పిల్లడు అన్నయ్య నేను చచ్చిపోతాను, తమ్ముడు నేను చచ్చిపోతాను, ఇంకా 5-6 రోజుల్లో నేను చచ్చిపోతాను తమ్ముడు అంటే, నీతోటి నేను చచ్చిపోతాను, నేను ఎలా బతుకుతాను అనుకున్నావు అన్నయ్య అని అన్నాడు. అంటే పిల్లడు మాకు తెలీదు. చచ్చిపోయిన తర్వాత మా మనవలతోటి పిల్లడు చెప్పాడు. అంటే అన్నీ చనిపోయిన తర్వాత ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. ఇద్దరు ఒక బాండింగ్లో ఉండేవారు. అంటే ఒక 4-5 years గ్యాప్ అయినా ఆల్మోస్ట్ టీనేజ్ మీరంతా కూడా యూత్ షేర్ చేసుకునేవాడా. చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి అంటే బెడ్ మీద ఉన్నాడు కాబట్టి కొంత అంటే బయటికి తిరగలేకపోయినా మీరు వస్తే యాక్టివ్గా మాట్లాడడం అనేది చేస్తాడు. చిన్న అబ్బాయి విషయానికి వచ్చేసరికి ఇంట్లో కష్టాన్ని చూశాడు, వాళ్ళ పరిస్థితిని చూశాడు, వాళ్ళ అమ్మ బాధను చూశాడు. సో ఇంత బాధలు అప్పుల్లో ఉన్నారు, సో నేను వాళ్ళకి అంటగా ఉంటానని మానేసి ఎందుకు అంత సహనం కోల్పోయాడు ఒక ఫ్రెండ్గా మీరు? మేడం అసలు ఊహించలేదు మేడం. కనీసం ఒక బ్రదర్గా నాకేనో ఒక మాట చెప్పలేదు. అంటే ఆ డిప్రెషన్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో వస్తుంది.
ఆ డిప్రెషన్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకు దగ్గర సొల్యూషన్ ఉన్నప్పుడు మనం సొల్యూషన్ వెతుక్కుంటాం. లేదంటే వేరే వాళ్ళ దగ్గర మన ఫ్రెండ్స్ లేకపోతే మన కొలీగ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళి మనం సొల్యూషన్ అడుగుతాం. కానీ ఎంత ఫూలిష్గా ఆలోచించాడంటే తన బ్రదర్ లేనప్పుడు అన్నీ ఇదైనప్పుడు ఇంకా అన్నీ పోయినప్పుడు ఇంక ఏమీ లేదని శూన్యంగా భావించి తన లైఫ్ని ఒక ఎండింగ్ పాయింట్గా డిసైడ్ అయ్యారు. అది నాకు తెలిసి ఆ డిసిజన్ అనేది రాంగ్. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, కానీ అది ఎందుకు తీసుకున్నారనేది చాలా ఒకటే సొల్యూషన్ కాదు. చావు ఒకటి సొల్యూషన్ కాదు మేడం. ఎంత కష్టమైనా సరే మనకి వచ్చినప్పుడు దాన్ని సొల్యూషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ మనం బాధ వస్తుంది ప్రతి మనిషికి, ఎందుకంటే మనం హ్యూమన్స్ కాబట్టి ఎమోషన్స్ డెఫినెట్గా వస్తుంది. ఆ ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి ప్రతిదీ మనం ఫైండ్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటనేది. ఆలోచించాలి, మినిమం కామన్ సెన్స్తో ఆలోచించేటప్పుడు మనకు తెలుస్తుంది ఏది మంచో ఏది చెడో అనేది తెలుస్తుంది. అలాంటప్పుడు అలా కూడా ఆలోచించలేదు, ఎందుకంటే అంత డిప్రెషన్లో ఉన్నాడు. నాకు చాలా బాధగా ఉంది. నేను తట్టుకోలేకపోయాను ఈ వార్త వినగానే. మా బాబాయ్ దాదాపుగా ఒక 50 నుంచి 60 లక్షల అప్పులో ఉన్నారు ప్రజెంట్ మేడం. అంటే ఎమ్మెల్యే కట్టుకున్నా సరే పిల్లల కోసమే బతికారు మేడం. అంటే ఎంత ప్రేమించారంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళే ఆస్తి అనుకున్నారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ మొత్తం వాళ్ళు గోల్డ్ మొత్తం అమ్మేసుకున్నారు మేడం పిల్లల కోసం. అంటే ఇద్దరు పిల్లలు హెల్త్ బాగున్న కండిషన్లో కొంత మధ్యతరగతి కుటుంబం ఎలాగుంటుందో తెలుసు. ఒక మంచి హౌస్ అన్నీ ఊహించుకొని పిల్లల్ని మంచి చదివించాలి అని ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించి పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా వాళ్ళు ఒక ఆఫీసర్స్గా ఎదగాలి అనే ఆలోచనతో ఉన్న కామన్ మ్యాన్ కష్టాలు అందరికీ తెలిసినవే. ఎవరు కూడా చెప్పిన పేరెంట్స్ కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరికి చెప్పాలన్నా సరే వచ్చేవాళ్ళు కూడా బాధపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు అమ్మ మీరేమో పెద్దమ్మలేనమ్మా, భూమి అమ్మేసుకుంటూ అన్నీ అమ్మేసుకుంటూ మా భర్త గారు మా తోటకూరల పరిస్థితులు చూడండి అమ్మా. తిన్నాడు కూడిలాగాడు, పిల్లలకి ఏ బాధలు పడ్డాడంటే ఆ ఫోటోలు చూసుకొని అలా జీవించుతున్నారు. పిచ్చోళ్ళలాగా అయిపోయమ్మా. పెద్దమ్మలమేనమ్మా అందరు మీనిగా అమ్మమ్మ. ఏమీ లేదండి మేడం, ఏమీ లేదు తినడానికి లేదు, ఉండడానికి లేదు. పెట్టారు మేడం గారు అన్నయ్య కోసం పెయిన్, ఏ ఇంట్లో కష్టాలు ఏం బాధలు బందులు ఏం గొడవలు ఏమి లేదు. అన్నయ్య నీతోటి నేను చచ్చిపోతానని ఆ మాట మాత్రం చెప్పాడంట, బతికున్నప్పుడు చెప్పాడంట. చెప్పి అన్నయ్య కోసమే ఆ పేడ సూసైడ్ చేసుకున్నప్పుడు అమ్మ ఇంట్లో ఎవరు లేరా? సూసైడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఇన్ఫర్మేషన్ అవ్వలేదు మేడం. కాకపోతే ఏంటంటే వాయిస్ రికార్డ్ చేసి ముందుగా ఉంచుకున్నాడు, అది ఎవరికి తెలియదు, తన పర్సనల్ ఉన్నాయి. తాగేసిన తర్వాత నేను వచ్చాడు, తాగేసిన అన్ని అలా తాగేసానని పాయిజన్ తీసుకున్నాను మేడం. అంటే మనకి గ్రాస్ కొడతాం కదా మనం, స్ప్రే చేస్తాం కదా చనిపోవడానికి, పురుగుల మందు గ్రాస్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, ఆ మందు తాగేసాడు మేడం. దానికి మెడిసిన్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్ లేదు, యాసిడ్ అది, మిగతా గడ్డి మందు అది చాలా తాగేసాడు. ఒక 3 టైప్స్ బుక్కలో వేసుకొని తాగేశారు, కప్పులను వేసుకున్న తర్వాత నేను చింతపండు పులుపు పట్టాను. పులుపుకి పట్టినా సరే వామిటింగ్ అయిపోయినా సరే కొంత ఉండిపోయింది పేగులకి, అది అప్పటికే పట్టేసింది. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అయిపోయింది మేడం దాదాపు. అది చేసిన తర్వాత ఇమీడియట్లీగా లాభం లేదు అని అంబులెన్స్కి ఫోన్ చేసాము, బండి ఎక్కించి. అంటే ఎదురుగా అంబులెన్స్ వచ్చింది, శ్రీరామ్మూర్తి హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మొత్తం పైపులెట్టి క్లీనింగ్గా చేయించి మొత్తం డ్రెస్సింగ్గా చేశారు. మొత్తం చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు చెప్పారు, ఇంకా మాకు సిచ్యువేషన్ బాగోలేదమ్మా, మీరు ఇక్కడ తీసుకెళ్ళిపోండి, పిల్లాడి పరిస్థితి బాగోలేదు, మరి మీరు వైజాగ్ తీసుకెళ్ళిపోండి అని మా చిన్నానికి మా పిన్నికి చెప్పారు మేడం. చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మేడం. మళ్ళీ ఒక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి అవన్నీ చూపించి అంతా మరి ఎక్కడ అంటే ఎక్కడ మన సోర్స్ దొరుకుతుందో అప్పు దొరుకుతుందో ప్రతి ఒక్కరి దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, అందరి దగ్గర, ఫ్యామిలీ దగ్గర అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి సహాయం చేశారు మేడం ప్రజెంట్. అయినా సరే ఒక 3.5 ఇలాగ అయిపోయింది, 4 lakhs దగ్గర అయిపోయింది.
అయినా బతకలేము మేడం. పెద్ద అబ్బాయికి ఆల్రెడీ ఆర్థికంగా అంటే చాలా అమౌంట్ పెట్టేసి కష్టాల్లోనూ, ఇప్పుడు చిన్న అబ్బాయి అన్నీ తెలిసి తను ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంటే తనకు కూడా పెట్టాల్సిన పరిస్థితి. తనకు ఇప్పుడు తిని కోసం అప్పు చేశారు. అదేవిధంగా చిన్న అబ్బాయిని అంటే నిమిషం 6 నిమిషంలో ప్రాణం పోతుంది, ప్రాణం దక్కించుకోవడం ఒక తపన, తల్లిదండ్రులుగా తపన. మీరేమవుతారండి? పెదనాన్నండి. ఆ పిల్లల గురించి ఎంతో బాధపడి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా కష్టపడి కారుతోలి రాత్రి పౌలు కారుతోలి కష్టపడి ఆ కష్టాలన్నీ నా కొడుకులు బాగుంటారు ఎంతో బాధపడి ఒకరోజు తినలేకపోయినా ఒకరోజు ఇబ్బంది పడినా ఆకలిని ఉండే నా పిల్లల గురించి ఇద్దరు మేనగోడలు తమ్ముడు ఇంత బాధపడి కుటుంబంలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క బాండింగ్. అమ్మ చెప్పండి. మెడికోర్ హాస్పిటల్ నుంచి గీతమ్మకి తీసుకెళ్ళిపోయారు. ఆ డబ్బు పరిస్థితి ఎలాగుంటుంది మీకు తెలుసు కదా మేడం. తల ఒక 15,000 20,000 ఎత్తుకొని ఆ పిల్లడికి బాగు చేసుకుందామని కుటుంబం సభ్యులు వదిలేదు, కుటుంబం వదిలేదు. అందరూ సాయం చేశారు నా కూతురికి నా తమ్ముడికి. అయినా నా మనవడు బతకలేదు మేడం. బంగారు నా మనవడు బంగారు. ఎంత మనం ఇదంతా చూస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్, వీటితో పాటు వాళ్ళతో బాండింగ్ ఉన్న పెట్ అనమాట. మనం చూద్దాం సార్ ఒకసారి. పెట్ వాళ్ళ కోసం వెళ్ళడం, ఇద్దరు కూడా గత కొన్ని రోజులుగా కనిపించటం లేదు. ఒకరు మాయమైపోయారు. సరే చిన్నోడితో నేను ఆడుకుంటాను అనుకునే ఉన్న పెట్కి అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి కూడా మాయమైపోయాడు. ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి అంతా చూసాము, వారి యొక్క దీన గాథని విన్నాము. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వాళ్ళకి చేతనైన సహాయం చేసినప్పటికీ పెద్ద అబ్బాయికి సగం అమౌంట్ వాళ్ళ కష్టాన్ని పెట్టారు. అంతలోనే మళ్ళీ చిన్న అబ్బాయి, ఈ అబ్బాయి కూడా ప్రాణం నిలబడుతుందేమో అని ఒక చిన్న ఆశతోటి ఎంత ప్రయత్నించినప్పటికి కూడా ప్రాణాలు అయితే మాత్రం అనంత లోకంలోకి వెళ్ళిపోయాడు. సో ఆ ఇద్దరు తల్లిదండ్రుల పరిస్థితి దీన గాథని చూసి ప్రభుత్వం ఎవరైనా సరే వారికి ఒక ఉపాధిని కల్పించడం, లేదంటే సోర్స్. ఎందుకంటే వాళ్ళంత ఉన్న పిల్లలు బాధ్యత పట్టుకునే సమయంలో ఇద్దరు దూరం అయిపోయారు. అనారోగ్యంతో ఒకరు, అదేవిధంగా ఆత్మహత్య చేసుకుని ఒకరు. మేము ఎవరి కోసం బ్రతకాలి, మాకు ఇంకా మరణమే శరణం, ఇంకా మా కట్టు బట్టలతో ఉన్నాము, ఈ బట్టలు తప్పితే మాకు ఇంకే ఆస్తి లేదు. సో ప్రజాప్రతినిధులు మా యందు దయించండి, ఈ చుట్టుపక్కల ఉండేవారు కాస్త మా యందు దయతలిచి మాకు కొంత సహాయాన్ని అందించి మాకు ఊపిరినివ్వండి అని అయితే వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.